నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీలో పవర్ హౌస్ గా మారుతున్నారా? హిందూపురంలోనే బాలయ్య ఎక్కువగా ఉండడానికి కారణమేంటి? గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఎప్పుడూ లేని దూకుడు ఇప్పుడు ప్రదర్శించడానికి కారణమేంటి? ఇప్పుడు ఈ ప్రశ్నలు టీడీపీతో పాటుగా రాజకీయ వర్గాల్లో కూడా గట్టిగా చక్కర్లు కొడుతున్నాయి. గతంలో బాలకృష్ణ అసలు అందుబాటులో ఉండరు అనే విమర్శ ఎక్కువగా ఉండేది. హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినా సరే బాలయ్య పార్టీ నేతలతో కూడా సరిగా మాట్లాడేవారు కాదు. ఆయన వ్యక్తిగత కార్యదర్శి అన్ని వ్యవహారాలను చక్కబెట్టేవారు. ఇది ఒకానొక దశలో విమర్శలకు వేదిక కావడంతో బాలయ్య జాగ్రత్త పడ్డారు. గత 5 ఏళ్లైతే ఆయన హిందూపురంలో ఎక్కువగానే అందుబాటులో ఉన్న నియోజకవర్గానికి తక్కువగా వచ్చేవారు. కానీ ఇప్పుడు అలా కాదు. ఎక్కువగా నియోజకవర్గంలోనే ఉండడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడి నాయకులు కార్యకర్తలతో ఎక్కువగా ర్యాపో పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అన్ని మండలాల్లో పార్టీ కార్యాలయాలను ఓపెన్ చేయాలని నేతలకు సూచించారు. అలాగే పార్టీలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి తానే స్వయంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా అనంతపురం జిల్లాలో ఉన్న సమస్యలను కూడా బాలకృష్ణ పరిష్కరించే ప్రయత్నం చేయడం హాట్ టాపిక్ అవుతోంది. నేతల మధ్య విభేదాలను పరిష్కరించి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన అడుగులు వేస్తున్నారు. అంతేకాకుండా గత 5 ఏళ్లుగా నష్టపోయిన వాళ్లకు అందరికీ న్యాయం చేయాలని బాలయ్య ప్రయత్నం చేయడం హాట్ టాపిక్ అవుతోంది నియోజకవర్గంలో. కార్యకర్తలు ఎవరైనా మరణించినా వారికి నష్టపరిహారం అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన నాయకులకు ఏదో ఒక వర్క్ ఇప్పించే ప్రయత్నం సైతం బాలయ్య చేస్తున్నారు. అలాగే స్థానిక సంస్థల్లో పట్టు నిలుపుకునేందుకు వైసీపీ కార్పొరేటర్లను కూడా కొందరిని పార్టీలోకి తీసుకొచ్చారు. అలాగే గ్రామాల్లో పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధమవుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు ఉంటే మినహా లేదంటే నెలలో 15 రోజులు నియోజకవర్గంలోనే ఉండాలని బాలయ్య మ్యాప్ రెడీ చేసుకుంటున్నారు.